హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మేము పోహా వేసుకున్నామండి ఈరోజు టిఫిన్కి. చాలా బాగుంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. టిఫిన్లలో పోహా అన్న, పూరి అన్న, వడ అన్న నాకు చాలా ఇష్టం అండి. ముందుగా పోహా రెడీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకుంటేనే బాగుంటుందండి. అలాగే మా మామయ్యకు గట్టిగా చేస్తున్నామండి, మొక్కజొన్న గట్క. మా మామయ్య కొంచెం షుగర్ ఉండడం వల్ల గట్టిగా తింటాడు ఎక్కువ శాతం. తర్వాత వాటిలో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని గోలించుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి. వేగితేనే బాగుంటాయండి ఉల్లిగడ్డ అనేది. మీరు ఎప్పుడైనా తిన్నారా అండి పోహా? మీకు ఇష్టం అండి పోహా? నాకైతే చాలా ఇష్టం అండి. మంచిగా ఇలా అనుకుంటా వేయించుకోవాలండి. అందులో కొంచెం వేసుకుంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. నేను వేయలేదు, నేను వెల్లుల్లి వేసాను కాబట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయలేదు. వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. దాంట్లో ఇంకా టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని మంచిగా గోలించుకోవాలి, వేయించుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గాలండి. దాంట్లో కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తేనే టమాటాలు అనేది తొందరగా గోలుతూనే బాగుంటాయండి. మనకు వీలైతే మనం పచ్చి బఠానీ లేకపోతే క్యారెట్ మనకు నచ్చినవి వేసుకోవచ్చు. నేను అవి వేయలేదండి. దాని తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. మనకు తోచినంత పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కొంచెం వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. అట్లా మంచిగా పట్టుకోవాలి వాటన్నిటికీ పసుపు అనేది. తర్వాత నేను గిన్నెలో కొన్ని అటుకులు తీసుకున్నాను, దొడ్డ అటుకులు తీసుకొని అందులో 2 చెంబుల వాటర్ పోసుకున్నానండి. తగినంత పోసుకోవాలి, బాగా వాటర్ అనేది పోసుకోవద్దు. నార్మల్గా కొంచెం మునిగేదాకా వాటర్ అనేది పోసుకోవాలి. చూడండి, ఇట్లా అంటే అట్లా రావాలి. బాగా వాటర్ పోసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది, ఉగ్గులాగా అవుతుందండి. అందుకని వేద్దాం అనే టైంకి 2 నిమిషాలలో వేసుకొని తొందరగా వాటర్ పోసి తొందరగా ఇట్లా తీసేయాలండి. అట్లా తీసేస్తేనే వాటర్ అనేది ఎక్కువ పట్టుకోదు. ఇట్లా గట్టిగా అనుకుంటే వేస్తే వాటర్ అనేది వెళ్ళిపోతాయి. బాగా వాటర్ ఉంటే ఏంటంటే మెత్తగా అయిపోయి అంత ఉగ్గులాగా అనిపిస్తుంది. ఇట్లా వేస్తే ఏంటంటే పొడి పొడిలాగా వస్తుంది. పొడి పొడిలాగా వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలా మొత్తం గట్టిగాని వాటర్ అనేవి వెళ్ళిపోవాలి అటుకుల నుంచి. అట్లయితేనే బాగుంటుందండి. ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీన్ని మీ దగ్గర ఉంటే కళ్యామాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లాస్ట్కి మంచిగా కలుపుకోవాలండి. కింద నుంచి మీదికి అంతా కలపాలి. మా మామయ్య గట్టిగా అయిపోయిందండి. మొత్తం వాటర్ ఇంకేదాకా గట్టిగా కలుపుతూనే ఉండాలి. అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలండి. గట్టిగా అనేది అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి పున్నమ్మ కన్నయ్య ఛానల్ని. థ్యాంక్ యూ.